హలో మూవీ లవర్స్, మన సినిమా కథలకి స్వాగతం. ఒక పాన్ ఇండియా హీరో కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న డైరెక్టర్ని నమ్మి ఏకంగా 4 ఏళ్లు వెయిట్ చేసి సినిమా చేస్తున్నాడంటే ఆ కథ వెనుక ఎంత పెద్ద మ్యాజిక్ దాగి ఉండాలి. RRRతో గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అయిన రామ్ చరణ్ పెద్ది లాంటి ఒక ప్యూర్ పల్లెటూరి స్పోర్ట్స్ డ్రామాని తన భుజాలపై ఎత్తుకున్నాడు. ఉప్పెన సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన బుచ్చిబాబు సానా ఇప్పుడీ పెద్ది మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టబోతున్నాడా? ఈ బుధవారం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ కాపీ చూసిన కొందరి నుంచి ఒక సెన్సేషనల్ ఇన్సైడ్ టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ఈ టాక్ వింటుంటే థియేటర్లలో సునామీ రావడం ఖాయమనిపిస్తోంది. అసలు ఫస్ట్ హాఫ్ లో రామ్ చరణ్ పవర్ఫుల్ ఎంట్రీ ఏంటి, ఆ క్రికెట్ యాక్షన్ సీన్స్ వెనుక ఉన్న లాజిక్ ఏంటి, సెకండ్ హాఫ్ కథ ఆంధ్ర నుంచి ఢిల్లీకి ఎందుకు షిఫ్ట్ అవుతోంది, ఇమోషనల్ సీన్స్ తో ఆడియన్స్ ని ఏడిపించే ఆ ట్విస్ట్ ఏంటి, అన్నిటికీ మించి బెస్ట్ యాక్టర్ అవార్డ్ కన్ఫర్మ్ అని బల్లగుద్ది చెప్తున్నా ఆ లాస్ట్ 30 మినిట్స్ ర్యాంపేజ్ క్లైమాక్స్ ఏంటి? ఈ రోజు ఈ ఇన్సైడ్ రిపోర్ట్ ని బేస్ చేసుకుని పెద్ది సినిమా కంప్లీట్ స్టోరీని మన స్టైల్లో డీకోడ్ చేద్దాం రండి. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా స్టార్టింగే గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుందట. రామ్ చరణ్ ఒక పవర్ఫుల్ టైటిల్ కార్డ్తో ఎవరూ ఊహించని మాస్ ఎంట్రీ ఇస్తాడట. ఫస్ట్ హాఫ్ అంతా పల్లెటూరి వాతావరణం, అక్కడి మనుషులు, వాళ్ల మధ్య ఉండే ఫన్ తో చాలా సరదాగా సాగుతుందని టాక్. ఒక స్పోర్ట్స్ డ్రామాలో ఫస్ట్ హాఫ్ లో ఫన్ ఏంటి అని డౌట్ రావచ్చు. ఇక్కడే డైరెక్టర్ బుచ్చిబాబు సానా తన మార్క్ ని చూపించబోతున్నాడు. ఉప్పెన సినిమాలో జాలర్ల జీవితాన్ని ఎంత న్యాచురల్ గా చూపించాడో ఇందులో పల్లెటూరి కుర్రాళ్ల క్రికెట్ పిచ్చిని అంత రియలిస్టిక్ గా చూపించబోతున్నాడు. ఇక్కడ క్రికెట్ అంటే ప్యాడ్లు కట్టుకుని ఆడే ప్రొఫెషనల్ గేమ్ కాదు. ఊరి పరువు కోసం పొలాల మధ్య మట్టి పిచ్ మీద ప్రాణాలు పణంగా పెట్టి ఆడే మాస్ యాక్షన్ క్రికెట్. ఈ సీన్స్ లో చరణ్ ఆడే షాట్స్ కి, ఆ యాక్షన్ కొరియోగ్రఫీకి థియేటర్లో విజిల్స్ పడడం గ్యారంటీ. ఇక హీరోయిన్ జాన్వీ కపూర్ విషయానికొస్తే ఇన్సైడ్ టాక్ ప్రకారం ఆమె గ్లామర్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అట. పాత సినిమాల్లో శ్రీదేవి గారిలాగా ఒక అల్లరిపిల్ల క్యారెక్టర్లో జాన్వీ కపూర్ ఫుల్ ఫన్ జనరేట్ చేస్తుందని సమాచారం. ఇలా ఎంటర్టైన్మెంట్ తో ఫుల్ జోష్ గా వెళ్తున్న కథకి ఇంటర్వెల్లో ఒక మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ పడుతుందట. హీరో జీవితాన్ని తలకిందులు చేసే ఆ ఒక్క ఇంటర్వెల్ బ్యాంగ్ తో థియేటర్లలో పూనకాలు రావడం పక్కా అని చెప్తున్నారు. బహుశా హీరోని ఎవరైనా నమ్మకద్రోహం చేయడమో లేదా ఒక ఊహించని సంఘటన వల్ల వాడు క్రికెట్ కి దూరం అవ్వడమో జరుగుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత కథ సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి టోన్ పూర్తిగా మారిపోతుందట. ఇన్సైడ్ టాక్ లో అత్యధికంగా వినిపిస్తున్న పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ కాస్త స్లో అవుతుంది. స్టోరీ ఆంధ్ర నుంచి ఢిల్లీకి చేరుకుంటుందని, అక్కడ కథ డిమాండ్ మేరకు కొన్ని ఇమోషనల్ సీన్స్ వల్ల స్క్రీన్ ప్లే కావాలనే నెమ్మదిస్తుందని చెప్తున్నారు. ఇది వినగానే చాలా మందికి స్లో అవుతుందా, బోర్ కొడుతుందా అని అనుమానం రావచ్చు. కానీ ఒక పవర్ఫుల్ స్పోర్ట్స్ డ్రామాకి ఈ స్లో నెరేషన్ ఆయువు పట్టులాంటిదే. ఒక పల్లెటూరి కుర్రాడు క్రికెట్ మీద పిచ్చితో దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తే అక్కడి కార్పొరేట్ స్పోర్ట్స్ పాలిటిక్స్, డబ్బున్న వాళ్ల డామినేషన్ వాడిని ఎంతలా అణిచివేస్తాయో ఈ ఎపిసోడ్లో చూడబోతున్నాం. రంగస్థలంలో చిట్టిబాబు క్యారెక్టర్ని గుర్తు చేసుకోండి. అన్న చనిపోయినప్పుడు వాడు పడ్డ బాధ, ఆ ఇమోషన్ మనల్ని ఎంతలా కదిలించింది. ఇప్పుడు పెద్దిలో కూడా హీరో అలాంటి ఒక దారుణమైన పరిస్థితికి పడిపోతాడు. ఢిల్లీ ఎపిసోడ్లో హీరో పడే అవమానాలు, వాడి స్ట్రగల్ ఆడియన్స్ చేత కంటతడి పెట్టిస్తాయి. ఈ ఇమోషన్ ని మనం ఫీల్ అవ్వాలంటే కథ కాస్త టైం తీసుకోవాలి. అందుకే డైరెక్టర్ ఆ స్లో నెరేషన్ ని ఒక వెపన్ లాగా వాడి ఆడియన్స్ లో సింపతిని క్రియేట్ చేస్తున్నాడు. ఇది ముమ్మాటికి తుఫాను ముందు ప్రశాంతత లాంటి సైలెంట్ ఎపిసోడ్. సెకండ్ హాఫ్ లో హీరో పడ్డ బాధకి, ఆ ఇమోషన్ కి ఆడియన్స్ కనెక్ట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ బుచ్చిబాబు సానా తన మాస్టర్ స్ట్రోక్ ని ప్లే చేస్తాడట. ఇన్సైడ్ రిపోర్ట్ లో ఉన్న అతిపెద్ద హైలైట్ ఏంటంటే సినిమా లాస్ట్ 30 మినిట్స్ వచ్చే రేస్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో ఈ లాస్ట్ అరగంట మాత్రం థియేటర్లలో ఎవరూ సీట్లో కూర్చోరట. అవమానాలన్నీ దిగమింగుకుని తన అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి మన హీరో మళ్లీ గ్రౌండ్లోకి అడుగుపెట్టే సీన్ ఇది. ఇక్కడ రామ్ చరణ్ కనబరిచిన నటన, ఆ కళ్లలో కనిపించే కసి, వాడి డైలాగ్ డెలివరీ ప్రతి ఒక్కరితో చప్పట్లు కొట్టిస్తాయట. ఈ పర్ఫార్మెన్స్ కి రామ్ చరణ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం పక్కా అని ఇండస్ట్రీలో ఇప్పుడే ఫిక్స్ అయిపోయారు. దీనికి తోడు సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్. లగాన్ లాంటి స్పోర్ట్స్ సినిమాకి రెహమాన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని ప్రపంచం మొత్తం సెలబ్రేట్ చేసుకుంది. ఇప్పుడు పెద్ది క్లైమాక్స్ ఆ 30 మినిట్స్ పాటు రెహమాన్ ఇచ్చే బీజీఎం కి థియేటర్ల స్పీకర్లు బద్దలైపోవడం ఖాయం. ఒక పక్క రామ్ చరణ్ ఇమోషనల్ పర్ఫార్మెన్స్, ఇంకో పక్క యాక్షన్ రేస్, దానికి తోడు రెహమాన్ దద్దరిల్లే మ్యూజిక్, ఈ మూడు కలిస్తే క్లైమాక్స్ ఏ రేంజ్ లో పేలుతుందో మనం ఊహించుకోవచ్చు. ఓవరాల్ గా ఈ ఇన్సైడ్ టాక్ చూస్తుంటే పెద్ది మూవీ సూపర్ హిట్ ఫస్ట్ హాఫ్, ఇమోషనల్ అండ్ కాస్త స్లో సెకండ్ హాఫ్ అండ్ ఎండ్ ఆఫ్ ద డే మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్ తో సాగుతుందని క్లియర్ గా అర్థమవుతుంది. ఇది పక్కాగా రామ్ చరణ్ వన్ మ్యాన్ షో. ఈ సినిమాతో రామ్ చరణ్ తన యాక్టింగ్ స్టామినాని మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. బుచ్చిబాబు సానా టేకింగ్ మెగా అభిమానులకి మాత్రమే కాదు, ప్యూర్ సినిమా లవర్స్ కి ఒక ఫుల్ మీల్స్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతోంది. మరి ఈ ఇన్సైడ్ రిపోర్ట్ విన్నాక మీరు రామ్ చరణ్ యాక్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా?
కోసమనుకుంటున్నారా లేక రెహమాన్ మ్యూజిక్ కోసమా కింద కామెంట్స్ లో చెప్పండి. రిలీజ్ రోజు ఎర్లీ మార్నింగ్ థియేటర్ల దగ్గర పబ్లిక్ టాక్ తో పాటు కంప్లీట్ రివ్యూ మన ఛానల్లో ఫస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. బాయ్.